బిడ్డ నా మాట వినట్లేదు, నువ్వేనా చెప్పయ్యా, నా కొడుకు నా మాట ఇట్లా నువ్వేనా చెప్పయ్యా అంటవే. అరే నీకోసం కష్టపడుతున్నాను కదా, నీకోసం ప్రయాసపడుతున్నాను కదా, నీకోసం పని చేస్తున్నాను కదా, అరే నన్ను అర్థం చేసుకోవా. నీ తల్లి తినక నేను చదివిస్తుందిరా, నీ తండ్రి తినక తిండి ఎల్లక నీకోసం కష్టపడుతున్నారా. ఈరోజు మా యొక్క సంపాదన ద్వారా కదా, మా కష్టం ద్వారా కదా, మా యొక్క డొక్కాడటం ద్వారా కదా, మేము పని చేయటం వల్లరా, చెమట కాచడం వల్లరా, తినక రూపాయి కూడబట్టిరా ఈరోజు నువ్వు బట్టలు కట్టుకోగలుగుతున్నావు, నువ్వు చదువుకోగలుగుతున్నావు, మంచి స్మార్ట్ ఫోన్ చూడగలుగుతున్నావు, మంచి స్మార్ట్ ఫోన్ లో బ్యాలెన్స్ చేసేది కూడా నేనేరా. నీకు ఇల్లు కట్టించేది నేనే, ఆ ఇంటికి కావాల్సిన డబ్బులు ఇచ్చింది నేనే, పెళ్లి చేసింది నేనే, ఆ పెళ్లికి ఖర్చు పెట్టుకునే డబ్బులు నేనేరా. ఈరోజు నువ్వు నా యొక్క తల్లి మాటినవా, తండ్రి మాటినవా అని ఒక తల్లిగా తండ్రిగా ఆవేదన పడుతుంటారే. కొడుకు మాటినకపోతే, బిడ్డ మాటినకపోతే, మనవడు మాటినకపోతే, మనవరాలు మాటినకపోతే బాధపడుతుంటాం, వేడుస్తుంటాం. ఎవరు చెప్పుకునేను నా గుట్టు, ఎవరు చెప్పుకునేను నా దుఃఖము, ఎవరు చెప్పుకునేను నా బాధ, ఎవరు చెప్పుకునేను నా వేదన, ఎవరు చెప్పుకునే నా ఇంట్లో సమస్యలు. అప్రియమైన సహోదరి సోదరా, ఈరోజు మనిషి కాబట్టి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ఫ్రెండ్స్కు, బంధువులకు చెప్పుకుంటూ నీ బాధ. కానీ ఆ రోజు దేవుడు ఎవరికి చెప్పిండో తెలుసా? ఆకాశానికి చెప్పాడంటండి తన బాధ. ఎవరు చెప్పిందో సార్? భూమికి చెప్పిండట. ఆకాశమా ఆలకించు, భూమి శివేత్ము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తే వారు నా మీదే. ఈరోజు ఎంతమంది లేరండి తల్లి మీద తిరగబడే కొడుకులు, తల్లి మీద తిరగబడే బిడ్డలు, తండ్రి మీద ఎదురు తిరిగే కొడుకులు, తండ్రికి ఇష్టవంతంగా మాట్లాడే బిడ్డలు. ఒక్కసారి మీరు ఆలోచన, తల్లిదండ్రి ఎంత కష్టపడుతున్నారో ఒకసారి ఆలోచన. తల్లిదండ్రి కష్టం కంటే దేవుడి కష్టం ఇంకా బాగా గొప్పది పిల్లరా. ఎందుకు తెలుసా పిల్లరా? ఆయన ఒక్కడుగా కాబట్టి, ఒంటరివారు కాబట్టి, ఆయన ఎంతో ఆశపడి మానవుని సృజించింది కాబట్టి ఆ మానవుడి హృదయాలు చెడిపోయి అంటండి, మానవుడు ఆలోచనలు చెడిపోయి అంట. వారి క్యారెక్టర్ బాగలేదు, వారి బుద్ధులు బాగలేదు, వారి ప్రవర్తన బాగలేదు, వాళ్ళ ఆలోచన బాగలేదు, వారు చేసే పని అంతకంటే బాగలేదు. ఎందుకంటే చిన్న పెద్ద తేడా లేకుండా భయంకరంగా పాపంలోకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. నరుడు హృదయము ఆలోచనలు చెడిపోయి వాళ్ళు మారే అవకాశం లేకుండా అయిపోయింది. అంటే అంతగా పాపంలోకి దిగజారిపోయారు. అప్పుడప్పుడు అంటాం, ఎరా తాగుడు పంజం అంటే తాగకుండా నేను ఉండలేను, తాగకుండా నేను బతకలేను అంటాడు. ఎరా బీడీలు మానుకోలేను, బుద్ధి లేచింది. సిగరెట్లు మానుకోలేను, బుద్ధి లేచింది. అమర్తిని మాకురా పళ్ళు, నీ యొక్క ఎముకలు ఖరాబ్ అయితేరంటే నేను ఉండలేకపోతున్నాను. అమ్మరు తినకుండా ఉండలేకపోతున్నాను, బీడీలు తాగకుండా ఉండలేకపోతున్నాను, సిగరెట్లు తాగకుండా ఉండలేకపోతున్నాను, తాగుడికి బానిసైపోయాను, దొంగతనానికి బానిసైపోయాను, వ్యవసాయానికి బానిసైపోయాను, దొంగతనానికి బానిసైపోయాను. నా బతుకే ఒక బానిస బతుకైపోయింది. దీంట్లోంచి నేను బయటపడలేను. నా సాగుతోనే వీటన్నిటినీ వెళ్ళిపోతాయి. నా శరీరం పాపంతో నింపబడింది. నేను మారే అలవాటు నాకు లేదు. బీడీ లేకుండా బతకలేను, సిగరెట్ లేకుండా బతకలేను, మందు లేకుండా బతకలేను. ఇలా ఎన్ని కారణాలు. ఈరోజు పిల్ల తేడా లేదంటే, ఒకప్పుడు అంటే పెద్దలు వయస్సు కలిగిన వాళ్ళు ముసలోళ్ళు తాగేదండి. ఈరోజు 12 సంవత్సరాలు అట్లా పోరగాడు ఎట్లా పడుతుండో, ఏంటది క్వార్టర్ చేశాను, మోత ఎట్లా తీయాలంటే ఎట్లా తీయాలరా అంటున్నాడు. ఇక చూడండి పిల్ల, తండ్రి బీడీ కట్టదమ్మంటే బీడీ కట్టలోనే ఒక బీడీ తీయటానికి తీసి ఇది తాగినాక మళ్ళీ వాడు తెచ్చి వాళ్ళ నాన్నకిస్తాం. కట్టలో ఏం తెలిసిందండి? అంతేకాండి పిల్లరా, ఈరోజు మనిషి ఎలా చెడిపోతున్నాడు.
దేవుడు కూడా ఆ రోజు బాధపడ్డాడండి. ఎంత బాధపడ్డాడంటే తన ఆవేదన అంత ఎంత కాదండి. ఎన్ని నమ్మకాలైతే ఆ మనిషి మీద పెట్టిండో, ఎంతగైతే అతన్ని ప్రేమించిండో, ఎంతగైతే అతను ఇష్టపడడో అంతకంత మోసం చేశారు ప్రియులారా. హల్లెలూయా. చప్పట్ల కొడదామా ప్రియమైన సోదరులారా. దేవుడి నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. దేవుడికి శత్రుగా మారిపోయారు. సృష్టించిన దేవుని మర్చిపోయి సృష్టిని పూజించడం ప్రారంభించారు. వారు అనుకుంటున్నారు, మా సుఖం మా ఇష్టం, మా లైఫ్ మా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నా బతుకు నా ఇష్టం. దేవుడు అందుకనే నీకు చక్కగా అవయాలు ఇచ్చింది. దేవుడు అందుకనే చక్కగా నేత్రాలు ఇచ్చింది. దేవుడు అందుకనే చక్కగా నీకు బలమును అనుగ్రహించింది. ఇష్టానుసారంగా తిరగటానిక, ఇష్టానుసారంగా జీవించడానిక, ఇష్టానుసారంగా బతకటానిక దేవుడు ఆవిష్కారాన్ని అనుగ్రహించేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది, బలాన్ని ఇచ్చేది, శక్తినిచ్చేది. ఒక్కసారి ఆలోచించేయండి. ఇశ్రాయేలు ప్రజలు హృదయము తలాపులు ఓగలంతా కేవలం చెడ్డమైపోయాయి. వారు మారే అవకాశం లేదు కాబట్టి యేసుక్రీస్తుని లోకానికి పంపాల్సి వచ్చిందండి. అదే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మనము దేవుణ్ణి ప్రేమించుతున్నాము కాదు, తానే మనల్ని ప్రేమించుతుడు. చూడండి పిల్లలు, దేవుణ్ణి మనం ప్రేమించడం కాదు, దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాం. ఏమండి, మన కొడుకు మనం తప్పు చేస్తే ఎట్టైన వాడిని ఏం చేస్తాం? మళ్ళీ ప్రేమిస్తాం. కన్న కొడుకు కాబట్టి, వాడిని సాధం కాబట్టి, వాడిని కన్నం కాబట్టి, వాడిని పెంచగలం. వాడిని ఏం చేస్తాం అంటే గద్దిస్తాం, కొడతాం, మళ్ళీ వాడిని శివులకి ప్రేమిస్తాం. వాడిని పత్ర కొడుకుంటే ఒకటి వాడు అలికి కూర్చుంటాం. సాయంత్రం ఏం చేస్తాం? రారా అన్నది రా, పాపలు ఏదో కొట్టాలే, కోపడ్డాలే అంటాం. కానీ దేవుడు కూడా అలాగే ఒక కన్న తండ్రి కంటే ఎక్కువగా ఆదరిస్తున్నాడు. చదువుదాం మరి మొదటి కలిసి. దేవుని ప్రేమిస్తున్నామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై చప్పట్లు పెట్టాడు. ప్రియులారా, ఎవరు పంపినట్టండి? తన కుమారుని పంపాడు. తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఎవరు ఆ కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియులారా, పాపముల నిమిత్తం, పాపముల ప్రాయశ్చిత్తం నిమిత్తం తన కుమారుని ఈ లోకానికి పంపిడు. ప్రియులారా, ఈ 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మీ కొరకు నా కొరకు ఆయన పాపముల ప్రాయశ్చిత్తం నిమిత్తము తన కుమారుని లోకానికి పంపిను అంటున్నాడంటే ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ సోదరులారా, బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకోలేకపోతాం. అందరూ పాపం చేసిన వారే. ఈరోజు ప్రియులారా, యేసుక్రీస్తు పుట్టాడు, ఆయన వచ్చాడు ఈ భూమి మీదకి. వచ్చి తన 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి మనం ఎలా బతకాలో, ఎలా ఉండాలో, ఎలా జీవించాలో ఎన్నో చక్కగా మాటలో వివరించి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఆయన పాపముల నిమిత్తమే తన కుమారుడు మన కోసం మళ్ళీ ప్రేమించి తానే ప్రాణం పెట్టాడు. ప్రియులారా, మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. ప్రియులారా, యేసు ప్రభు మన పాపాల నుంచి మనం విడిపించడానికి వచ్చిండు. రెండోది ఏంటో తెలుసా ప్రియులారా? రెండోది నరకం నుంచి నేను తప్పించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. మూడోది ఏంటో తెలుసా? నేను పరలోకాన్ని తీసుకొని పోవడానికి వచ్చిండు. ప్రియులారా, హల్లెలూయా. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణాన్ని తప్పించడానికి యేసు ప్రభు వచ్చిండు. ప్రియమైన సోదరులారా, ఈరోజు నీవు నేను ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం. యేసు ప్రభు ఆయన ఉన్నంత కాలం కూడా మంచి పేరు తెచ్చుకుంటు సమాజంలో. దైవ కుమారుడే ఉండి కూడా మానవ స్వరూపాన్ని ధరించుకొని కూడా ఏం పేరు తెచ్చుకున్నట్టండి? మంచి పేరు తెచ్చుకున్నారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువ. అలాగే బెత్లెహేముకు మంచి పేరు తెచ్చింది. ఆ యేసుక్రీస్తును కన్న తల్లి తండ్రిన మరియమ్మ గారు యేసోబు గారికి మంచి పేరు తెచ్చింది. ఎవరు తెచ్చారు మంచి పేరు? కుమారుడు. తల్లిదండ్రులకి మంచి పేరు వచ్చింది. బెత్లెహేము గ్రామానికి మంచి పేరు వచ్చింది. యేసుక్రీస్తుకి మంచి పేరు వచ్చింది. ఆయన ఉన్నంత కాలం
ఒకరికి మేలే చేసిండు, సమాధానమే పంచిండు, స్వస్థపరిచాడు, బలపరిచాడు, కన్నీళ్ళు దొచ్చాడు, అనేక మందిని స్వస్థపరిచాడే తప్పగానే యేసుక్రీస్తు ఎప్పుడు ఎక్కడ ఆయన పాపము చేయలా. అంత మంచి పేరు తెచ్చుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు నువ్వు నేను ఎటువంటి పేరు తెచ్చుకున్నావు ఒక్కసారి ఆలోచించు. తండ్రి కష్టపడి తొలి మనుషుల కోసం ఈ లోకాన్ని సృష్టిస్తే మనిషి చెడిపోయాడు. మనిషి చెడిపోయాడు కాబట్టి మనిషిని బాగు చేయాలని, మనిషి జీవితం సరిచేయాలని ఏకైకమైనటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకు పంపాడు. ఈ భూమి మీదకి పంపిణీ ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికే ఆయన పంపాడు. యేసు ప్రభు వచ్చాడు, రక్షణ చెప్పాడు, మారు మనసు చెప్పాడు. అన్ని విధాలుగా మనిషి మారటానికి యేసుక్రీస్తు పడిన ప్రయత్నాలన్నీ చేసి చూపించి మన చేతికి 66 పుస్తకాలు బైబిల్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి. తిరిగి ఆయన వస్తానంటున్నాడు. మరి మనం సిద్ధంగా ఉన్నామా? ఆయన తిరిగి మనం తీసుకొని పోవటానికి ఆయన రెడీగా వస్తున్నాడు. ఆయన ఎప్పుడు వచ్చేది తెలియదు, ఏ టైంలో వచ్చేది తెలియదు. నువ్వు నేను సిద్ధపడ్డావా? నువ్వు నేను ఆనందపడుతున్నా కానీ సిద్ధపడ్డావా? బాప్టిజం పొందడానికి సిద్ధపడ్డావా? మారుమనసు పొందడానికి సిద్ధపడ్డావా? రక్షణ తీసుకోవడానికి సిద్ధపడ్డావా? కన్ను మూసి కనిపించగల ఏవేదో తెలియదు. నువ్వు రక్షణ లేకపోతే పరలోకానికి పోవు, రక్షణ లేకపోతే పరదేశానికి పోలేవు. బాప్టిజం ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి. తండ్రి త్యాగాన్ని, తండ్రి ప్రేమను తన కుమారుని ఈ లోకానికి పంపాడు. కుమారుడు కూడా మన కోసం బలైపోయిందండి. కుమారుడు కూడా మన కోసం తన శరీరాన్ని, మానవ శరీరాన్ని ధరించుకున్నాడండి. ఈరోజు నువ్వు నేను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నా. ప్రియమైన సహోదరి సహోదరులు, ఇంతవరకు దైవ వాక్యం విన్నాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. అందరం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఈ క్షణమంతా వరకు కూడా కాపాడాడు. తండ్రి త్యాగాన్ని, తండ్రి పనిని గుర్తించుకోలేకపోయిన మనిషి పాపాన్ని ప్రేమించి బానిసత్వంలో బతుకుతుంటే ఏ విధంగా వీళ్ళందరినీ కాపాడుకోవాలా, ఏ విధంగా వీళ్ళందరినీ రక్షించుకోవాలా ఏకైకమైనటువంటి తన కుమారుని ఈ లోకానికి తోడాడు. నా సహోదరి సహోదర, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి దేవుని జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన కోరుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సూత్రం. అమ్మా, నోరు తెరిచి అడుగు దేవుని, నోరు తెరిచి అడుగమ్మా. నా కుటుంబాన్ని కాపాడండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. నా పాపాల నిమిత్తమే ఈ లోకానికి వచ్చా. అమ్మా, దైవ కుమారుడు నీకోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు. ధనవంతుడుగా ఉన్న వంటి వ్యక్తి దరిద్రుడుగా మారిపోయాడు. కోటాది దేవదూతల మధ్య కొనియాడబడుతున్నది ఒక పశువుల తొట్టిలోకి రావాల్సి వచ్చింది. సర్వాధికారి దేవుడే ఎంత తగ్గించుకున్నాడో, ఎంత లోబడ్డాడో, ఎంత విధేయత కలిగి ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేద్దామా? నా సహోదరి సహోదరుడు, మనం ఎంత కాలం బతుకుతూ తెలియదు, ఎన్ని నెలలు బతుకుతూ తెలియదు, ఎన్ని సంవత్సరాలు బతుకుతూ తెలియదు, ఎన్ని రోజులు బతుకుతూ తెలియదు. మన జీవితం నీటి బతుకులాంటి, మన జీవితం నీటి బతుకులాంటి. ఎంతలో కనపడి ఎంతలో మాయమైపోయి ఆవిర్లాంటిది జీవితం. ఎందుకు మోసాలు చేయడం, ఎందుకు అబద్ధాలు, ఎందుకు దొంగతనాలు చేయడం, ఎందుకు వ్యభిచారం చేయడం, ఎందుకు దారులకి బానిసగాటం, పొరుగు వారి సొమ్ముల మీద ఆశ పడటం, అబద్ధాలని మనసులని మోసం చేయటం. ఈరోజు అక్రమంగా సంపాదించుకున్న సొమ్ము మన కుటుంబానికి మంచిది కాదు, మన పిల్లలకి మంచిది కాదు. మనం మంచి చేస్తే మన కుటుంబానికి మంచి జరిగింది. మనం మేలు చేస్తే
మన కుటుంబానికి మేలు జరిగింది. మై బ్రదర్స్ సిస్టర్స్, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇంక ఎంతకాలం పాపాన్ని ప్రేమిస్తా, ఇంక ఎంతకాలం పాపంలో జీవిస్తా, ఎంతకాలం పాపంలోనే అల్లుకొని పోతావు. నీ వల్ల నీ కుటుంబం ఏమైపోతుంది, నీ వల్ల నీ పిల్లలు ఏమైపోతున్నారు, నీ వల్ల నీ భర్త ఏమైపోతున్నాడు, నీ వల్ల నీ భార్య ఏమైపోతుంది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తండ్రి పడిన కష్టాలు, కుమారుడు పెట్టిన ప్రాణ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ రోజు మనం కూడా సజీవిగా ఉండమంటే అది దేవుని కృప. దేవుని కృప. మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం మారాలని కోరుకుంటాం, మనం మంచిగా బతకాలని కోరుకుంటున్నాడు. సహోదరి సహోదరా, నోరు తెచ్చి దేవుడిని అడుగుదామా? మమ్మల్ని మిక్కులుగా ప్రేమించుతున్నామా? ప్రియ పరలోకమైన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రభా, ఈ డిసెంబర్ నెల 25వ తారీఖు ఇటు యొక్క సమయంలో ప్రభా, పాటల్లో తోడను, ప్రార్థనలో తోడను, ఆరాధనలో తోడను, ఈ దాసుని నిలబెట్టుకొని, ఈ దాసుని మగకాంతుల నుండి నువ్వు పడిన ప్రయాసను, నువ్వు చేసిన త్యాగాన్ని అయ్యా, ఈరోజు నువ్వు మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ లైవ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకుని క్షమించండి తండ్రి. పరిశుద్ధపరచండి నాయన, పరిశుద్ధపరచండి. ప్రతి కుటుంబానికి సమాధానం, నెమ్మదిను, శాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నారు ప్రభువా. దేవా, ప్రతి భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నా. ప్రతి కుటుంబాన్ని కూడా నీ దీవెనలో దయచేయమని ప్రార్థిస్తున్నా. చెప్పబడ్డ మాటలు నీ బిడ్డల హృదయంలో భద్రపరిచి వాక్యానుసారమైన జీవితం నీ పిల్లలకు దయచేస్తారని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.